అసలు ప్రతి విషయంలో మనము కృతజ్ఞతలు ఎలాగని కలిగి ఉంటాం? మన వల్ల అవుతుందా? ప్రతి విషయంలో. ఈరోజు ఒక వ్యక్తిని చూసి అది లేదు, అందుని బట్టి మనము చెల్లించగలమా, అతనికి ఉందని సంతోషించగలమా? మన సంఘానికి వచ్చేటటువంటి వ్యక్తి బాగా మంచి ఈ రోజుల్లో మాట్లాడుకుంటే మంచి ఆస్తిని కానీ లేదంటే మంచి సంపాదన కానీ కలిగి ఉన్నాడు అనుకోండి, అంతగా మనకు లేదనుకోండి, దేవా అతనికి ఇచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించగలను అనే భావం మనలో ఉంటుందా? అసలు ఎంత కష్టం అండి అది. ఈ రోజున అది ఒక వ్యక్తి అలాంటి వృద్ధిలో ఉంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? లేదా లేనిపోని మాట్లాడిన విమర్శలన్నీ మనం చేస్తాం. విమర్శ చేయడానికి ముందు ఉంటాం, కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మనం వెనకబడే ఉంటామండి. అసలు కృతజ్ఞత లేనివారు ఎవరంటే ప్రధానంగా మనిషే అండి. వాస్తవానికి మనకు చేస్తున్నప్పుడు మంచివాడని చేయలేదని వెంటనే ముందేమో థ్యాంక్స్ చెప్తాం, వెనకనే విమర్శ చేస్తామండి. చేస్తామా? కాబట్టి అట్టివారిగా మనం ఉండకూడదండి. మనము అసలు ఈ కృతజ్ఞత భావాన్ని మన హృదయంలో ఒక ఆరాధనగా భావించామనుకోండి, దేవునికి ఇస్తున్నామో లేదా దేవునికి చేస్తున్నామో ఒక సువార్తని సహకరించడం అనేది ఒక మంచి విషయంగా భావించాలండి. ఒక వ్యక్తికి చేస్తున్నట్టు లేదంటే ఆ వ్యక్తి గొప్పవాడైపోతారని ఎప్పుడు మనం తలంచకూడదు. అర్థమవుతుందండి?